ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2026 సంవత్సరం ఫలితాల్లో ముఖ్యంగా నక్షత్రాల బట్టి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ప్రధానంగా ఎటువంటి విషయాల్లో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏమిటి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి అభ్యవస్తు. సర్వసాధారణంగా మనం ఏంటంటే ఉగాది నుంచే చూసుకుంటాం మనం ఎప్పుడైనా సరే. కాకపోతే చాలామంది జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, వివాహం అనుకోండి, ఒక గృహయోగం అనుకోండి, జాబ్ సంబంధించినవి, అబ్రాడ్ వెళ్ళేవి, ఇలాంటివన్నీ కూడా గ్రహస్థితులు ఎంతవరకు బాగున్నాయి, ఎంతవరకు సపోర్టివ్గా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు ఈ మేజర్ ప్లానెట్స్ అంటే రాహుకేతువులు నవంబర్ 2026 నవంబర్ వరకు అక్కడే ఉంటున్నారు, కుంభ మరియు సింహరాశుల్లో. దాని తర్వాత కుంభరాశిలో ఉండే రాహు మకరంలోకి, సింహరాశిలో ఉండే కేతు కర్కాటకంలోకి వెళ్తున్నాడు. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం అంతా కూడా మే వరకు మిథునంలో ఉండే గురువు మే తర్వాత మనకి కర్కాటకంలోకి వెళ్ళడం జరుగుతుంది. టోటల్ ఇయర్ మొత్తము కూడా శని పర్టికులర్గా మనకి ఇక్కడే ఉంటాడు మన మీన రాశిలోనే. కాకపోతే 27 జూలై నుంచి మాత్రం వక్రిస్తాడు. సో ఒక్కొక్క రాశిరీత్యా విషయాలు మనం తెలుసుకుందాం. వృశ్చికం వారి కనుక చూసుకుంటే వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాలు ఉంటాయి. సో విశాఖ వారి కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఈ 3 నక్షత్రాలలో ఈ 4వ పాదం నక్షత్రం ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి ప్రత్యేకంగా అంటే వృశ్చికం వారు అందరికీ కూడా మే ఎండింగ్ వరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. చూడ్డానికి గురువు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా విశాఖ వారికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం. కాకపోతే ఇక్కడ కొంత ఈ పంచమ స్థానంలో శని ఉండి రాహు ఎనర్జీస్తో శని ఉన్నందుకు కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్తో పరిచయాలు ఏర్పడినప్పుడు వాళ్ళతో చేసేటువంటి ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు కాస్త చూసుకొని ఆలోచన చేస్తూ మీరు అడుగు ముందుకు వేయండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీ రాశి వారికి ముఖ్యంగా ఇందులో ఉండే నక్షత్రాల్లో విశాఖ వారు ఎక్కువగా దత్తాత్రేయుడిని ఉదయం నిద్రలేచిన వెంటనే ధ్యానం చేసుకోవడం మంచిది. అనురాధ నక్షత్రం వారు ముఖ్యంగా కాలభైరవుణ్ణి, దుర్గని ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. మరియు జ్యేష్ఠ నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే మీరు ఎంత సరస్వతీదేవిని కానీ లేదా విష్ణువుని కానీ ఆరాధించడం చాలా మంచిది. అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక 10 నిమిషాలు మెడిటేషన్లా చేయండి. దానివల్ల మీ మైండ్ ఫ్రెష్ అవుతుంది, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతారు. అలాగే ఫినాన్షియల్ గ్రోత్ అయితే ఉంది మే ఎండింగ్ వరకు, దాని తర్వాత కూడా ఉంటుంది, డోంట్ వరీ. కాకపోతే ఎప్పుడైతే మీకు కర్కాటకం రాశిలోకి గురువు వస్తాడో విదేశాలకు వెళ్ళడానికి ఆస్కారాలు జూన్ నుంచి ఎక్కువ పెరుగుతాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అవి కొంత ఫ్రూట్ఫుల్ అవుతాయి. కాకపోతే ఎంతైనా శని గురు రాశిలో ఉండడం, శని రాశిలో రాహు ఉండడం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఏదో శుభం జరుగుతుంది అనుకున్నప్పుడు కొంత స్ట్రెస్తో కూడినటువంటి శుభాలు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహము లేదు. మరియు అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి ప్రధానంగా మీరు పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఎక్కువ కాలభైరవుడి యొక్క అష్టకం చేస్తూ ఉండండి, కాళికాదేవి యొక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి మంచి అనుకూలత ఉండేది, డోంట్ వరీ. అలాగే మరొక విషయం ఏంటంటే ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధించినవి ఏమున్నా కానీ మే లోపలే కంప్లీట్ చేసుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడి ఆరాధన, కాలభైరవుడి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే వృశ్చికం వారికి దశమంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో విరక్తి, వైరాగ్యం, మారిపోవాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. దానికి మీరు నిత్యము గణపతి ఆరాధన చేయడము, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది
జాతక చక్రం అసలు ఎందుకు చూపించుకోవాలి, అసలు దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి, మనకి జాతకం చూపించుకోవడం ద్వారా కలిగేటువంటి ఫలితం ఏమిటి అని అడుగుతూ ఉంటారు నన్ను. చాలామంది అనుకుంటారంటే జాతక చక్రం చెప్పడం అంటే కేవలం ఏలినాడ్స్ నడుస్తుందండి, మీకు పలానా సర్పదోషం ఉందండి, లేకపోతే మీకు పలానా ఇంకోటి ఏదో ఆశ్లేష బలి చేయించాలి, ఇంతవరకే అనుకుంటారు. అది కేవలం ఒక 1% కూడా కాదు, చాలా తక్కువ ఆ విషయం చెప్పడం అనేది. ఒకటేంటంటే మన జీవితంలో మనం బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాము, విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాము, ప్రతిసారి నేను జీవితంలో ప్రతిసారి ఓడిపోతున్నాను అన్నప్పుడు అది నువ్వు ఏ పరంగా ఓడిపోతున్నావు, అది ఏ భావంతో కనెక్టివిటీ అనే దాన్ని చూస్తూ లగ్నం ఎంత స్ట్రెంత్గా ఉందని చూస్తాం. అంటే ఒక వ్యక్తి చాలా అవలీలగా 500 కిలోలు టక్కన లేపితే ఇంకో వ్యక్తి 50 కిలోలు బరువు అతను లేపడానికి స్ట్రెంత్ సరిపోదు. ఎందుకు? ఇద్దరు మనుషులే కదండి, ఇద్దరు ఒకే వయసు వాళ్ళు. అంటే ఇతనిలో ఉండే శక్తి అతనిలో ఉండే శక్తి వేరు. ఏ అనే అక్షరం బి అనే పర్సన్, ఏఆర్బి అనుకుంటే మా ఉదాహరణకి. అలా స్ట్రెంత్ని అయితే ఆ వ్యక్తి 50 కిలోలు కాదు కదా, 500 కిలోలు దాటి కూడా లిఫ్ట్ చేయగలుగుతాడు. అలా మీ లగ్నం ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా లేదు, అక్కడేదో ఎఫెక్టివ్గా ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి దానం ఇవ్వడం ద్వారా మీ లైఫ్లో సక్సెస్ పొందడానికి, స్ట్రాంగ్గా ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా నిలబడడానికి మీ లగ్నం చెప్తుంది. అదేవిధంగా ప్రతి భావము ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూడండి, నేను ఫలానా వ్యాపారం చేశాను, నేను ఫలానా ట్రై చేశాను లైఫ్లో, కానీ నేను ఫెయిల్యూర్ అయిపోయాను, ధనం రాలేదు, ఉన్ని డబ్బులు పోయాయి అంటారు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్ టైంలో చేస్తున్నారా లేదా, మీకు అసలు ఎందులో ధనయోగం ఉంది అనే దాన్ని చాలా స్పష్టంగా మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంతేగాని ఏదో ఇది అవ్వచ్చు, ఇది చేసి ట్రై చేయండి అనేటువంటిది ఉండదు. ఇక కొంతమందికి వాళ్ళకి లేదన్నా సరే మేము చేస్తాం సార్ అంటే ట్రై చేయండి అంటాం. కానీ ఉండే విషయం ఏంటంటే వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది. మీకు వ్యాపారమా, ఉద్యోగమా, ఇక్కడుండి చేస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి చేస్తే బాగుంటుందా అనేది ఒక క్లియర్ సమాధానం జ్యోతిష్ శాస్త్రం ఇస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములతో కావచ్చు, రకరకాల రిలేషన్స్ ఉంటాయి మనకి. అన్నదమ్ములు, తల్లి, తండ్రి, మేనమామలు, ప్రతి భావము ఒక్కొక్క విషయాన్ని క్రోడీకరిస్తుంది. పర్ఫెక్ట్గా అసలు వాళ్ళతో మీకుండే రిలేషన్ ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు మీకు ఇబ్బందినిస్తుంది. కొన్నిసార్లు మన కర్మని బట్టి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని పాప కర్మల వల్ల కూడా రిలేషన్స్ రూపంలోనే మనం చేసుకున్న కర్మ ఆ యొక్క రూపంలో వచ్చి మనల్ని అది తీర్చుకునే క్రమంలో మనం కొంత స్ట్రెస్ అవుతూ ఉంటామనే ఒక క్లారిటీని ఇస్తుంది జ్యోతిష్ శాస్త్రం. అలాగే మీరు ఏం చదివితే బాగుంటుంది. చాలామంది చూడండి, పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా నాన్న ఇది చదివితే బాగుంటుందని చదివించి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు దాంట్లో మళ్ళీ వాళ్ళకి పెద్దగా కలిసి రాక మళ్ళీ పెద్ద అయిన తర్వాత మనం ఇబ్బంది పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అలా కాకుండా అసలు పిల్లలు హాబీగా చదువుకునేది ఏంటి, ప్రొఫెషనల్గా తీసుకోవాల్సింటే ఏం తీసుకుంటే బాగుంటుందని ఒక క్లారిటీ, మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే బాగుంటుంది అంటే ఇంటి యొక్క మెయిన్ డోర్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డైరెక్షన్ కలిసి వస్తుంది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది ప్రధానంగా తీసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రెండ్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, సంతానంతో ఉండేటువంటి రిలేషన్స్ కానివ్వండి, సంతానం ఎందుకు ఇలా తయారవుతున్నారు, వాళ్ళు ఎదగాలంటే ఏం చేయాలనేటువంటి అంశాలు కానివ్వండి, అంటే వాళ్ళకి ఏ పూజ చేయించుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లాకెట్ తొడగాలి, అదేవిధంగా మీరు ఎటువంటి రత్నం ధరిస్తే కొంతవరకు సపోర్ట్. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఏదో కేవలం ఒక రత్నధారణ వల్ల మీ జీవితం మొత్తం మారిపోదు, ఇది శుద్ధాబద్ధం. కొంత సపోర్ట్ లభిస్తుంది అంతే. మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఒక సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే మనం ఏదో ఒక అలవాటు ఉంది, ఫుడ్ తీసుకునేదాన్ని, ఆ ఒక్కటి కొంత సపోర్ట్ చేస్తుంది మీ లైఫ్లో. ఒక యోగా కొంత సపోర్ట్ చేస్తుంది, లేదా ఒక పని కొంత సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రతిదీ కూడా లైఫ్లో కొంత సపోర్ట్ చేసుకుంటూ అన్నీ కలిపి మీ లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళేలా చేస్తాయి. అదేవిధంగా వివాహ జీవిత భాగస్వామి ఎలా వస్తారు, ఎలాంటి వ్యక్తులతో మీకు వివాహం అవుతుంది, అసలు మీ వివాహ జీవితం ఎలా ఉంటుంది, ఎట్ ఎ సేమ్ టైం మీ యొక్క జన్మజాతకంలో మీరు వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు. అదేవిధంగా మీరు నిత్యము ఏ దేవతారాధన చేస్తే బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ప్రత్యేకంగా ఒక్కోసారి చూడండి, మనం కార్స్ తీసుకుంటూ ఉంటాం, లేకపోతే కలర్స్, ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు కొన్ని కలర్స్ ధరిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్ కలర్స్ ఈజ్ గుడ్, కానీ మీరు ఎప్పుడైతే ఇంపార్టెంట్ అనుకుంటారో, నేను పలానా పెళ్లి చూపులకు వెళ్తున్నాను, లేనట్లయితే పలానా ఆఫీస్లో ఫస్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్తున్నాను, ఇట్లా ఉన్నప్పుడు ఒక
మేజర్ ఇన్సిడెంట్, మేజర్ టర్న్ ఒకటి ఉంది మీ లైఫ్లో, అప్పుడు మీరు వేసుకోవాల్సిన కలర్ ఏంటి, ఏ డే వెళ్తే బాగుంటుంది, ఏ డేస్ మీకు బాగా కలిసి వస్తాయి. ఆల్ ఈజ్ గుడ్, బట్ ఏ డేస్ మీకు బాగా కలిసి వస్తాయి. ప్రతిరోజు మంచి రోజే మన జ్యోతిష్ శాస్త్రరీత్యా. కాకపోతే మీకు ఏది కలిసి వస్తుందని తెలుసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం. ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా ఉంటుందండి. సో ఆ హెల్త్ ఇష్యూస్ మీరు అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు, ఇలాంటి అంశాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటాయి. కాకపోతే దీనికి మీకు ఏంటంటే పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ అంటే మీరు ఏ రోజు పుట్టారు, ఏ ఏ సంవత్సరం ఏ నెలలో పుట్టారు, కరెక్ట్ టైం ఉండాలి. సో ఇవన్నీ లేవు, నాకు ఏమీ తెలీదు అసలు అని అనుకుంటే ఒకటే చెప్తాను, నిజాయితీగా మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ అమ్మవారిని నిత్యము ధ్యానిస్తూ ఉండడం, అమ్మవారిని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.